అబ్బా ఇక ఈ లొల్లి తప్పినట్టే అని అమ్మలు అబ్బా అప్పుడే అయిపోయినాయి అని పోరలు ఫీల్ అవుతుండొచ్చురు. హౌ ఎండాకాలం సెలవులు దగ్గర పడ్డాయి, మళ్ళా ఒయిల సంచి జబ్బకేసుకొని బడిబాట పట్టాల్సిందే. ఇన్నొద్దులు ఫోన్లలో తలకాయ పెట్టినోళ్ళు ఇక ఒయిలతోని పుస్తీలు పట్టాలన్నట్టు. చెరువు గట్లు కాలువల పొంట తిరిగినోళ్ళు క్లాస్ రూమ్ లో పాఠాలు వినాల్సిందే. బడులు చాలైనాక ఎట్లయినా తప్పదనుకో, అంతకంటే మొదలు సార్లు మేడాలు బడిబాట పట్టిండ్రు. పోరలను బడిబాట పట్టిస్తానికి సార్లు మేడాలు పొలాల బాట పట్టిండ్రు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటల అందరు కరువు పనికి పోతే అలా తానికొచ్చి పిల్లల్ని సర్కార్ బడికి తోలాలే, సకల సౌలతులున్నాయని ఎరక చెప్పి పేర్లు రాసుకున్నారు. రాష్ట్రమంతటా ఇయాల్టికెళ్లి 19 తారీఖు దాకా అంటే బడులు చాలైనాక ఇంకో 6 రోజులు బాట కార్యం నడుస్తది. ఒక్కో నాడు ఒక్కో ప్రోగ్రాం. హగో బడికాడికి ఊరోళ్ళని పిలిపించుకొని అందరితోని ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తానని 10 ముందు 24 లక్షల మంది సర్కారీ స్కూళ్లలో చదివితే నిరుటికి 16,60,000 మందే ఉన్నారు. అంటే 100కి ఏం తక్కువ 32 మంది తగ్గినట్టు. వాళ్ళంతా పవేట్ బాట పట్టిండ్రు. ఆసోంటోళ్లను చదువు నడిమిట్లనే బంధు పెట్టినోళ్లను మళ్ళా సర్కార్ బడి బాట పట్టించే ఈకమత్ అన్నట్టు. ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తున్నాం, సరిపోను సార్లను పెట్టినాం, సర్కార్ బడే ముద్దు అని సాటింపేస్తున్నారు. చూడాలి మరి ఈ ఏడు ఎంతమంది గవర్నమెంట్ బళ్ళల్లో షేరికైతారో.